హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. తెలంగాణలో ఆషాఢ మాసం శ్రావణ మాసం వచ్చిందంటే అమ్మవార్లకు బోనాలు ఎత్తడం, పూజించడం, పండుగలు చేయడం, జాతరలు చేయడం అందరికీ తెలిసింది కదండి. ఇంకా చుట్టుపక్కల ఊర్లో జాతరలకు కూడా వెళ్ళి పూజించడం కూడా ఇంకా మాకు అనాదిగా వస్తున్నదేనండి. మేమైతే మాకు ప్రక్కన గ్రామంలో ఉన్న గట్ల నరసింగపూర్ గ్రామంలోని లక్కాకులమ్మ జాతరకు అయితే వెళ్ళడం జరిగిందండి. ఇదైతే మేము మొదటిసారి వెళ్ళాము. మాకు ఇలా ఉంటుంది అయితే అస్సలు తెలియదు, అసలు వెళ్ళే వాళ్ళమే కాదు. ఇలా వెళ్ళాము. లక్కాకులమ్మ జాతర గురించి ఏంటి అనేది తెలుసుకుందాము. దానికంటే ముందు క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. చూసాం కదండి, అలా మెట్లు ఎక్కుకుంటూ ఎంతో దూరం నడుచుకుంటూ వస్తే 3వ కొండ మీద ఉందండి లక్కాకులమ్మ జాతర. లక్కాకులమ్మ అంటే ఏదో కాదండి, దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లే లక్కాకులమ్మ. ఇక్కడ అలా వెలిసిందన్నమాట. నేనైతే ఆ కొండ మధ్యలో నుండి ఊరు చూపెడుతున్నానండి. ఇక పైకి వచ్చాక అలా కనబడుతుంది చుట్టూ కొండలు. ఆ కొండ చుట్టూ కొండల మధ్యలో ఒక మధ్య కొండ ఉంటుంది. మధ్య కొండ మీద అమ్మవారు అయితే ఉండడం జరిగింది. పైనుండి కిందికి పంట పొలాలని అయితే జూమ్ చేసి మరి చూపెట్టడం జరుగుతుంది. వాళ్ళంత దూరం నుండి అక్కడ నుండి వెహికల్స్ కనబడుతున్నాయి కదండి. ఇంకా అంతకంటే కింది నుండి నడుచుకుంటూ రావాలి. అలా నడుచుకుంటూ వస్తేనే ఇక్కడ మేము కాసేపు రెస్ట్ తీసుకోవడం జరిగింది, రీల్స్ తీసుకోవడం అలాంటివి అయితే కొందరు ఛానల్ చిన్న చిన్న ఛానల్ వాళ్ళు అలాగా తీసుకోవడం అయితే జరుగుతుంది. రీల్స్ కానీ పోస్టింగ్లు కానీ. మా పాప అయితే ఒక ఆమెకైతే వీడియోలు తీసి పెడుతుంది. అలాగన్నమాట. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ తిరుపతి కొండలైనా ఎక్కొచ్చామో కానీ ఇక్కడైతే ఈ లక్కాకులమ్మ జాతరకు రావడం అయితే వెరీ డేంజరస్ ప్లేస్ అన్నమాట. కొండల మీద ఉందన్నమాట. ఓవరాల్గా అయితే పైకి వచ్చేసాము. ఇదేనండి అమ్మవారి కొండ. అక్కడ త్రిశూలం కనబడుతుంది కదా, గుహల అమ్మవారు ఉంటుందన్నమాట. ఇంకా ఇటు కొండ దిగితే ఇంకో ఊరు వస్తుంది అనమాట. ఇటువైపు తిరిగితే నరసింగపురం, అటువైపు తిరిగితే మంచినీళ్ళ బండ అనే గ్రామం వస్తుంది. అటువైపు అన్నమాట. అటువైపు పంట పొలాలు అవి అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి బోనాలు ఎత్తడమే కాదు, ఇంకా మా తెలంగాణ అంటే ఇక కోళ్ళు, మేకలు ఇవి మొక్కుకోవడం కూడా ఉంటుంది. అది ఇంకోవైపు గ్రామాన్ని చూపెట్టడం జరుగుతుంది అనమాట. ఆ కొండకి దిగితే ఇంకో ఊరు గ్రామం. అటు మంచినీళ్ళ బండ, ఇటు నరసింగపురం అన్నమాట. ఇంకా అమ్మవారికి అయితే ఇక బయట బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది. ఇది అమ్మవారు మొదటిది అన్నమాట. ఇది 20 సంవత్సరాల ముందే తెలిసిందన్నమాట. ఇది గృహలో ఉండింది. అమ్మవారు వచ్చి చెప్పడం, కాపలి ఆవులు, పశువులు అమ్మ వాళ్ళని గుర్తించడంలో ముందుంటాయని చెప్పొచ్చు. అబ్బాయి స్పెషల్ ఆవులు, మేకలు. అలా ఒక ఆవు గుర్తించిన జాతర అన్నమాట. 20 సంవత్సరాల క్రితం అక్కడ పాలు పోయడము, ముగ్గులేసి ఉండడము, ఇదంటే ఏంటి అనేది ఏదైతే తెలుసుకోవడం జరిగింది. గృహ లోపల ఉంటుందన్నమాట ఒక సరంగంలో. ఇక్కడ ముడుపులకైతే చాలా ప్రత్యేకత ఉందండి. కేదార్నాథ్, బద్రీనాథ్లో సంవత్సరం తర్వాత తీస్తే ఇలా ఉంటుందో అదన్నమాట. ఇక్కడ ముడుపులు వేయాలంటే పూజించి పూజార్లతో పూజించి వేయాలన్నమాట. ఇక్కడ స్పెషల్గా అల్లా దేవుడు కూడా పాలు పంచుకోవడం జరిగింది. అలా ముడుపులకైతే స్పెషల్గా అన్నమాట. ముడుపులకి ప్రత్యేకత ఏంటంటే పూజార్లతో పూజించుకొని కలశం పెట్టి అలా ముడుపు కట్టి సంవత్సరం తర్వాత కోరిక తీరిన తర్వాత విప్పాలన్నమాట. కేదార్నాథ్, బద్రీనాథ్లో ఎంత అది ఉందో ఇక్కడ ముడుపులకు కూడా అంత ప్రత్యేకత ఉందన్నమాట. నాకు అది బాగా నచ్చింది. మాకు అసలు తెలియదు. అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి అన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకోవడం జరిగింది. ఇలాగ దారి గుంట వెళ్ళిపోతుంటే ఇదేనన్నమాట ముడుపులు. అలా మనం తీసుకొచ్చిన కొత్త గుడ్డలో మనం ఏమేమి పెట్టాలనుకుంటానో మనం మొక్కింటి అందులో రాసి పూజార్లతో పూజించడం, చేసుకొని అందులో కట్టి అలా కట్టాలన్నమాట. ఇలా వెళుతుంటే ఇంకా అక్కడ అమ్మవారి కలశాలు, విగ్రహాలు అయితే వస్తాయి. ఇది గుహకు ముందు అన్నమాట.
ఇగో ఇదేనండి అమ్మవారి ఫోటో పెట్టి ఆమె దుర్గామాత అన్నమాట చూపెడుతున్నది. అక్కడ కలశాలు, పండ్లు, పూలు మనం ముడిపెట్టి ముక్కుకొని ఇలా కట్టి సంవత్సరం తర్వాత కోరిక తీరిన తర్వాత విప్పాలన్నమాట. ఇంకా ఇటు మంచి సొరంగంలోకి వెళ్ళిపోవాలి అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇదే అన్నమాట సొరంగం లాగా ఉంటుంది. ఇక్కడ చూసిన వాళ్ళ పేర్లు అన్నమాట. మొదటగా సొరంగంలో కిటికీ లాగా ఉంటుందని అలాకి వెళ్ళి వంగిపోవాలి. ఎంతో భక్తివంతులైతే మేము కూడా వెళ్ళామన్నమాట లోపలికి. ఆ లోపలికి వెళ్తూ రావడం విశేషత అన్నమాట. అక్కడ అమ్మవారి ఫోటోలు అయితే ఉండడం జరిగింది. ఇటు మధ్యలో సొరంగం లాగా ఉంటుంది. ఇటు ముడుపులు కట్టడం అమ్మవారికి ఎదురుగా, ఇటేమో అమ్మవారు ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళి సొరంగం చిన్నగా అంబాడుకుంటూ వెళ్ళాలి. ఇది బయటకు వచ్చే మార్గం నుండి బయటకు వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి. అదన్నమాట అమ్మవారి ఇష్టత. కాంతి అయితే పడుతుందంటే చీకటి ఉండేది, చిన్న గుహలాగా ఉంది. అంబాడుకుంటూ వెళ్ళి అంబాడుకుంటూ రావాలన్నమాట. ఇలా వచ్చి కొబ్బరికాయలు కొట్టి చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే అల్లా దేవుడు అన్నమాట. అల్లా దేవుని దగ్గరికి వెళ్ళి కూడా మేము దర్శించుకున్నాము. అక్కడ అత్తారు పువ్వులు మన ముడుపు వేసుకొని వాళ్ళు పెట్టిన బొట్టు పెట్టుకొని మనకు నచ్చినంత కానుకలు వేసి అక్కడ మొక్కుకొని వచ్చేయడన్నమాట. ఇదన్నమాట ఇక్కడ అల్లా దేవుడు ప్రత్యేకత చాటుకున్నాడు. అదే గుహ అండి. ఆ గుహలకు అలాగ దారి అన్నమాట. అలాగ వెళ్ళి అలా బయటకు వచ్చామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత కొండ దిగుతుంటే ఇక అంతా గ్రామం అంతా చూపెట్టడం జరుగుతుంది. పచ్చని పంట పొలాలు. ఈ వ్యూ అయితే సినిమాటిక్గా ఉండిందండి. అసలు ఇలాంటి ప్లేసులు ఉంటాయని కూడా మాకు తెలియదు. ఫస్ట్ టైం అన్నమాట. ఆకాశాన్ని అంటే ఇలా కొండలు ఇంత దగ్గర నుండి చూసినట్టుంది కదండి ఆకాశం. అదన్నమాట. ఇంకా వెళ్ళిపోవడం అన్నమాట. అలా వెళుతూ అంత సినిమాటిక్గా ఉందన్నమాట. మొత్తం ఆకాశాన్ని దగ్గరగా ఉన్నాము అన్నట్టు. చిన్న పంట పొలాలు అయితే ఏమాత్రం కంటికి రావడం లేదు. ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట దర్శించుకొని. పొద్దున్న 11 గంటలకు వస్తే 3-4 అయిందండి. ఇంటికి వెళ్ళేసరికి 6 అయింది రాత్రికి. 4 గంటలకు కొండ దిగామన్నమాట. అలా వెళుతుంటే పైకి కొండ పైకి నీళ్లు రావడం విశేషత ఉంటుంది కదండి. ఆ పంట పొలాలను చూసుకుంటూ వెళ్తే ఇదేనన్నమాట. అది ఏలంగా వస్తుందో కూడా తెలియదు. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నానండి. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియో